సింహరాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వారం ప్రారంభంలో కొంత కీలకమైనటువంటి పనులు చేపట్టడం, ముఖ్యమైనటువంటి బాధ్యతల్లో మీరు నిమగ్నమయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉన్నతాధికారులు ఎంతో నమ్మకంతో, కార్యదక్షతతో మీకు కొన్ని రకాల పనులు అప్పచెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వాటిని పూర్తి చేయగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సాధించుకుంటారు. అలాగే ఉన్నతాధికారులతో, అలాగే సహోద్యోగులతో ఈ వారం అందరితో కూడా కలిసిమెలిసి మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. మీరు కాపాడుకునేటటువంటి సత్సంబంధాలే ఈ వారం మంచి ఉన్నతికి దారితీస్తూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం సింహరాశి వారు ఏమాత్రం కూడా తొందరపడకూడదు. తొందరపడుతూ నిర్ణయాలు తీసుకోకూడదు. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు విశేషమైనటువంటి సమయాన్ని కోల్పోవటమే కాకుండా నష్టాలు కూడా చవిచూసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. పెద్దవారి యొక్క అనుభవాలు, సలహాలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంటాయి. వారి యొక్క మార్గదర్శనంలో పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వారం ఆరోగ్య విషయాల్లో సింహరాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొన్ని రకాల శారీరక, మానసికమైనటువంటి అనారోగ్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు పనులు పూర్తి చేస్తూనే విశ్రాంతిని కూడా తీసుకుంటూ ఉండాలి. ఆహార విహారాదుల్లో సమయపాలన పాటిస్తూ ఉండాలి. పని భారాలు పెరుగుతూ ఉంటాయి. అలసిపోతూ ఉంటారు. నీరసం కలుగుతూ ఉంటుంది. పనులపైన ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా, ముందు చూపుతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా మీరు అధిగమించగలుగుతారు. ఎప్పటికప్పుడు ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటూ ఈ వారాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. విశేషమైనటువంటి కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ సింహరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించడం మంచిది. గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో అర్చించటము, స్వామివారికి చెరుకు ముక్కను నివేదన చేయటము, విశేషమైనటువంటి స్వామివారి యొక్క నామాలను పారాయణం చేస్తూ ఉండటం ద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ కార్యక్రమాలు విజయవంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి.